నీతి మురికి గొడ్డల్లాంటివి. దేవుని నీతి పరిశుద్ధమైనదండి. ఒక వ్యక్తికి దేవుని నీతి కలిగి ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాడు, మోసం చేయడు, అబద్ధమాడు, అన్యాయం చేయడు, ఇతరులకు హాని చేయడు, దేవునికి భయపడతాడు, దేవుని చిత్తాన్ని ఎరుగుతాడు, దేవుని కొరకు బ్రతుకుతాడు. ఈ దేవుని నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు నీతి అయ్యాడు మన కొరకు శిలువలో. మన పాపానికి పరిహారం చేసి తన ప్రాణాన్ని అర్పించి అపవిత్రమైన మనల్ని, పనికిమాలిన మనల్ని, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం దగ్గర చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.